పల్నాడు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్లోని టౌన్ హాల్ నందు నరసరావుపేట కెమిస్ట్రీ అండ్ డ్రగ్ అసోసియేషన్ నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ కార్యక్రమంలో ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు. అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్రీ మరియు డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు, పలు సంస్థల వ్యవస్థాపకులు, డీలర్లు మరియు అసోసియేషన్ల సభ్యులు, మెడికల్ హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. కాగా పల్నాడు జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎంవి వేణు మాధవరావు, ప్రధాన కార్యదర్శిగా సత్తెనపల్లికి చెందిన ఆర్వి మల్లికార్జునరావు, కోశాధికారిగా చిలకలూరుపేటకు చెందిన కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులుగా కేపీ రంగారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా మాచర్లకు చెందిన శివనారాయణ, దాచేపల్లికి చెందిన మోహన్ రావు, సత్తెనపల్లికి చెందిన సత్యనారాయణ, వినుగొండకు చెందిన కామేశ్వరరావు ఎన్నికయ్యారు. సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పివి రత్నం, ఫౌండర్ ప్రెసిడెంట్ డి కృష్ణారెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఇవాళ మా ఏరియా హాస్పిటల్ నర్సరావుపేటలో 35 మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. వీడియో స్పెషలిస్ట్. అట్లానే ప్రతి పిఎస్సిలో 2 డాక్టర్లు నియమించాము. ఒకరిని స్పేర్గా కూడా పెట్టాము, ఆన్ డ్యూటీ ఆన్ కాల్. సో ఈ విధంగా హెల్త్ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రెవల్యూషన్స్ ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజీ మన పల్నాడు జిల్లాకి పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ ఆల్మోస్ట్ కంప్లీట్గా వస్తుంది. ఇంకొక 3-4 మంత్స్లో నెక్స్ట్ ఇయర్ కల్లా దాన్ని ప్రారంభించుకునే కార్యక్రమం కూడా చేస్తాం. హాస్పిటల్ ముందు సిద్ధం చేస్తున్నాను. హాస్పిటల్ ప్రారంభమైన తర్వాత కాలేజీ పర్మిషన్స్ తీసుకొని ఎంసీఏ పర్మిషన్స్ కాలేజీ కూడా తీసుకురావడం జరుగుతాం. ఈ విధంగా అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. అట్లానే ప్రధానంగా మీ సమస్యలు కూడా రంగారావు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి మొన్ననే పల్నాడు జిల్లా డ్రగ్ ఆఫీస్ కూడా స్థలం కేటాయించడం జరిగింది. 5 సెంట్లు స్థలం ఇప్పించి బిల్డింగ్కి టెండర్లు కూడా పిలిచాం. దాదాపు 80 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి బిల్డింగ్ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఒక 6 నెలల నుంచి 8 నెలలు 9 నెలల లోపు బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసుకొని మనకి డ్రగ్ ఆఫీస్, ఎందుకంటే ఈ డ్రగ్ ఆఫీస్ దాదాపు లాస్ట్ 2014 నుంచి 19లోనే శాంక్షన్ చేయించారు. కానీ స్థలం కేటాయించక 5 సంవత్సరాలు దాన్ని పక్కన పెట్టే కార్యక్రమం చేశారు. ఇప్పుడు కలెక్టర్ గారిని పట్టుకొని ఖచ్చితంగా ఇది కావాలి సార్ అంటే ఆయన కూడా స్పందించి మన జిల్లా ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి స్థలం కేటాయించడం, మన 6వ తారీఖున శంకుస్థాపన చేయించి అందరిలో మరి పనులు ప్రారంభించే కార్యక్రమం కూడా చేశారు. అట్లానే రంగారావు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము పవర్ సబ్సిడీ అడిగాం, రిఫ్రిజిరేటర్స్ పెట్టాలి అని చెప్పి ఆయన కూడా ఎంత అవుతుంది ఖర్చు అని అడగడం జరిగింది. ఆయన సుమారు 8 కోట్లు ఖర్చు అవుతుంది, ప్రభుత్వం మీద భారం పడుతుందంటే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కాకపోతే 2009 ఎలక్షన్ ముందు వెళ్ళడం జరిగింది. ఎలక్షన్స్ వస్తున్నాయి, అందరూ అడుగుతారు వ్యాపారస్తులు, ఎలక్షన్ తర్వాత రండి ఖచ్చితంగా నేను చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి మీరందరూ కలిసిన వెంటనే అసోసియేషన్ మీకు పర్మిషన్ ఇస్తాను, నేను ఫైల్ పెట్టండి అని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత దాన్ని పట్టించుకోకుండా పక్కన పడేశారు పాలకులు. ఖచ్చితంగా దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా మేము ఖచ్చితంగా తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తాం. కాకపోతే ఆయన ఇప్పుడు మనకి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మేము వీలైనంత తొందరగానే ఆయన కలిసి దీని మీద చర్చించి, ఎందుకంటే మనుషుల ప్రాణాలకు సంబంధించింది డ్రగ్స్ చాలా ప్రయారిటీ ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికి. ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దానికి సరైన మందులు ఇస్తేనే ఆ రోగం నయమయ్యే కార్యక్రమం. ఒక డాక్టర్గా నాకు తెలుసు దీనిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో, అన్ని రకాలు ఉన్నాయి. జనరిక్, పీడీ, క్వాలిటీ మెడిసిన్స్ అవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కూడా నేను ఒకటే మీకు అందరికీ విజ్ఞప్తి చేసేది, సో మనుషుల యొక్క ఆరోగ్యంతో సంబంధించింది కాబట్టి
వీలైనంత దీనిలో స్పూరియస్ లేకుండా నాణ్యమైనవి, క్వాలిటీ అయినవి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఖచ్చితంగా. సో కాబట్టి నేను అనుకోవడం, ఈ ఎంతమంది అధికారులు ఉన్నా మన మనస్సాక్షి గొప్పది. దానికన్నా మన మనస్సులో చేయకూడదు, తప్పు చేయకూడదు, దీన్ని రీజనబుల్గా మనం అనేది ఏంటంటే ఇట్ షుడ్ బి